సహవాసము అనండి ఒకసారి. కంపల్సరీ ఒక క్రైస్తవుడికి ఇంకా కొంతమంది ఆత్మీయులతో, కొంతమంది భక్తిపరులతో, వాక్య అవగాహన ఉన్నటువంటి వారితో, ప్రార్థనా జీవితం ఉన్నటువంటి వారితో, నేను అంటున్న మాటలు వినండి, సంఘం అన్న తర్వాత గ్యారంటీగా మనకు ఫ్రెండ్స్ ఉంటారు. అదే ఆ ఫ్రెండ్ ఎవరు అన్నది వెరీ ఇంపార్టెంట్. చర్చికి వచ్చే వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా చర్చిలో ఉన్నంతసేపు చాలా బాగుంటారు. అర్థమైందా? అందరూ ఒకటి కాదు, అందరూ ఒకటిగా లేరు. అసలు కొన్ని సంఘాలలో వారిని వీరిని కలుసుకోవడానికే సంఘానికి వస్తుంటారు. పక్కన సీట్లు ఆపుతారు. సిటీలలో అయితే మా వాళ్ళు వస్తారని కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఎక్కడ బయట సహవాసపు టీ, ఫెలోషిప్ టీ కానీ స్నాక్స్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి అవి తినుకుంటూ కాసేపు మాట్లాడుకొని మాట మంది గలుపుతారు. మంచిదే, అది ఒక విధంగా మంచిదే. కానీ దేవుడు ఆ సహవాసాన్ని కాదు మనకు నేర్పించింది. అర్థమవుతుందా? కొన్ని సంఘాలకు సహవాసం అనే పేరు పెట్టేసుకున్నారు. మరి అందులో దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి సహవాసం ఏమై ఉన్నది అన్నది మనం ఈ రోజున ఆలోచించాలి. ఈ రోజున ఇక్కడ కూడి వచ్చినటువంటి మనం ఇలా వచ్చి ఎక్కడో ఒక దగ్గర స్థలం చూసుకొని కూర్చొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని ఎవరింటికి వాళ్ళం యథావిధిగా వెళ్ళిపోవడం అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి కాదు. సహవాసం అంటే మందిరం దగ్గరకు వచ్చినప్పుడే కాదు, మందిరంలో ఆరాధనలు జరగనప్పుడు కూడా ఈ సహవాసాన్ని మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే ఈ సహవాసంలో ఉండరో, అర్థమవుతుందండి, ఆత్మీయులతోని, ప్రార్థనా పరులతోని, వాక్య అవగాహన కలిగినటువంటి వారితోని, మరలా చెబుతున్నాను, వాక్యములో సరి అయినటువంటి అవగాహన కలిగినటువంటి వారితోని సహవాసంలో ఉండరో, మన గురించి, మన తప్పితాల గురించి మనకు సూచించే వారితో సహవాసం కలిగి ఉండరో, అన్నిటికీ సర్దుకొని పోయే వారితోనే సహవాసం కలిగి ఉంటారో వాళ్ళతో జాగ్రత్త. అర్థమైంది? అలాంటి వారితో వద్దు. మనల్ని, మన తప్పొప్పులను సరిచేస్తూ ముందుకు నడిపించేటువంటి వారితో సహవాసం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సూచిస్తుంది. ఈ రోజున మన సంఘంలో నేను గమనించినట్లయితే నలుగురు ఆత్మీయులు కలిసి ఉండి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి వారి జీవిత పద్ధతులు ఒక రకంగా ఉన్నాయి. వారి జీవితాలలో కష్టాలు వచ్చినా వారు తట్టుకోగలుగుతున్నారు, నిలబడగలుగుతున్నారు. ఎందుకంటే తోటి ఆత్మీయులు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏదో ఒక వాక్యం కృంగిపోతున్నప్పుడు మనుషులమే మనం కొన్ని సందర్భాలలో బాధపడతాం, కృంగిపోతాం. అలాంటి సందర్భాలలో మనకు తెలిసినటువంటి వాక్యాన్ని వాళ్ళ నోట్లో నుండి వింటుంటే అదొక రకమైనటువంటి ఆదరణ. అదే సహవాసం వల్ల ఉపయోగం. మనకు కూడా తెలుసు ఆ వాక్యం, కానీ ఆ టెన్షన్స్కి ఆ వాక్యం మనకు సరిగా గుర్తుకు రాకపోవడం వల్ల, మన సహవాసంలో ఉన్నటువంటి ఒక సభ్యుడు లేదా సభ్యురాలు దాన్ని జ్ఞాపకానికి తీసుకురావడం వల్ల మన హృదయం ఎంతో బలాన్ని పొందుకుంటుంటుంది. పర్వాలేదులే, ఈ వాగ్దానం ఉంది కదా, నేను ఎందుకు మర్చిపోయాను, నేను ఎందుకు అధైర్యపడాలి అని మనకు ఆ కాసేపట్లోనే గొప్ప బలం అందుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. అందుకే సహవాసం అనేది అవసరం. మీకు తెలుసా, సహవాసంలో అన్యోన్యత కలిగినటువంటి వారు, ఎక్కువ సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వారు ప్రార్థనలో ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆ సభ్యులందరినీ ఎత్తిపడతారు. తెలిసినటువంటి విశ్వాసులన్నా మర్చిపోతారేమో కానీ సహవాసంలో ఉన్నటువంటి మనుషులను మాత్రం మర్చిపోయే ప్రసక్తే లేదు. నేను అప్పుడప్పుడు నా ప్రార్థనని వెనక్కి తొంగి చూసుకుంటే ఒక 7-8 మంది కోసం రోజు ప్రార్థన చేయాల్సి వస్తుంది. నేను 7-8 మంది కోసం రోజు ప్రార్థన చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, వీళ్ళ కోసం రోజు చేస్తున్నాను కదా అని అంటే, వీరు రోజు చేయాల్సినటువంటి బ్యాచ్. దేవునికి స్తోత్రం. వీళ్ళు వేరే, వీళ్ళలో తేడా ఉంది. మిగతా విశ్వాసులు లాంటి వారు కారు. వీరు ఆత్మీయులు, వీరు శ్రేయోభిలాషులు. అంటే పాస్టర్ గారికి 7-8 మందే మనసులో ఉన్నారన్నమాట అని మళ్ళీ అట్లా లాజిక్ తీయమాకండి. ఎంతమందినన్నా చేసుకోవచ్చు ఈ సహవాసంలో. అర్థమవుతుందా? ఏ మనిషికైనా అంతే కదా. కొంతమంది నాకు యేసు ప్రభువులో పక్షపాతం లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ ముగ్గురినే తీసుకెళ్ళేవాడుగా. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా ఆ ముగ్గురు తీసుకెళ్ళడానికి యేసు ప్రభువులో పక్షపాతం ఉందో, ఆ ముగ్గురులో తేడా ఉందంటారా? మీరు చెప్పండి.
ముగ్గురులోనే తేడా ఉంది. ఆ ముగ్గురినే ఎవరన్నా వస్తున్నా కానీ నువ్వు ఇక్కడ కూర్చోలే అని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ కొంచెం దూరం ముగ్గురిని తీసుకొని పోయాడు కదా. మనం అది అర్థం చేసుకోవాలి. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, సహవాసం అనండి. ఈ మధ్య మేము ఆర్టీఎఫ్ అని ఒక సందేశాలు వింటున్నాం, వారు పెట్టేటువంటి సందేశాలు యూట్యూబ్లో. దాంట్లో ఎంసీ పాల్ గారు అని ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, ఏజ్డ్. వారు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు ఈ సహవాసం గురించి. సహవాసం అందరికీ దొరకదండి, కోరుకుంటేనే సహవాసం అనండి ఒకసారి. నాకు సహవాసం కావాలి, సహవాసం కావాలి, సహవాసం కావాలని తాపత్రయపడేవాడికి సహవాసం దొరుకుతుంది. మీకు ఒకటి తెలుసా అండి, ఆ ఆర్టీఎఫ్ని నేను చూసినప్పటి నుండి మనసులో ప్రార్థన చేస్తున్నా. ఇంతవరకు ఎవరికి అందరి దాంట్లో ఉన్న 4-5 ఫోన్ నంబర్లు సంపాదించాను, కానీ ప్రార్థన చేస్తున్నాను, అయ్యా వీళ్ళు నేను ఒకళ్ళనొక్కళ్ళం గుర్తుపట్టుకునే అంత సహవాసం ఏర్పడేటట్టుగా చెయ్యి. ఎందుకో తెలుసా, ఈ సహవాసంలో ఎంతో ఆత్మీయ అభివృద్ధి మనం చేసుకోవచ్చు. సహవాసానికి స్వార్థ ప్రయోజనాలు ఏమీ ఉండకూడదండి. ఆత్మీయ ప్రయోజనాలను మనం వెతుక్కుంటే సహవాసం ఎంతో అద్భుతంగా మనకుంటుంది. వీళ్ళని ప్రేమిస్తే, వీళ్ళతో మంచుకుంటే పలాన్ని కలిసి వస్తుంది, బండిస్తారు, లేకపోతే ఇంకేదన్నా చేస్తారు, ఎప్పుడన్నా అవసరానికి ఒక 4,000 డబ్బులు ఇస్తారు అని ఆ రకమైనటువంటి లోకపరమైనటువంటి కోణంలో ఎవరితోని కూడా సహవాసాలు చేయవద్దు. నేను మాట్లాడే సహవాసం ఆత్మీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటువంటి, ఆత్మీయ అభివృద్ధి మనసులో పెట్టుకొని మాట్లాడేటువంటి సహవాసం. అది గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ రోజున మీ సహవాసాలు ఏంటి? కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అక్కడ ఆత్మీయ అభివృద్ధి కలగజేసేటువంటి సంభాషణ ఏమీ ఉండదు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, లోకవార్తల గురించి, కాలక్షేపం గురించి, కొట్లాట్ల గురించి ఇవన్నీ మాట్లాడుకొని 1, 2 గంటలు, 3 గంటల కాలం వ్యర్థం చేస్తారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి చెప్పండి? ఆ సహవాసం వల్ల ప్రయోజనం ఏంటి? ఏమీ ఉండదు. కానీ ఆత్మీయులు కూర్చొని, బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారు కూర్చొని కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన కూడా వచ్చి కూర్చుంటాడంట అక్కడ. దేవునికి స్తోత్రం. మీరే మాట్లాడుకుంటే ఎట్లా? అందులో నా గురించి కదా, మీ మాటలు బ్యాలెన్స్ అవ్వడానికి నేను కూడా వచ్చి మధ్యలో కూర్చొని నా గురించి సరైనటువంటి సంభాషణ జరిగేటట్టుగా నేను కూడా మీకు తోడుగా ఉంటాలి అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ సహవాసం మీలో ఎంతమందికి కావాలండి? నేను ఒంటరి పక్షిలాగానే కొనసాగుతా అన్న వాళ్ళు హల్లెలూయా అనండి ఒకసారి. అది ఒంటరిగా వద్దు. ఎలా ఉండాలి మనం అందరితోని? సహవాసం. ఇప్పుడు ఒక 4 లేపాలనుకుంటున్నాను నేను మీలో. అక్కడొకళ్ళని లేపి అసలు మీరు చర్చిలో ఎవరెవరితోని సహవాసం చేయాలనుకుంటున్నారో మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. అందరు ఒకసారి ఆలోచించండి. బయటికి వెళ్ళి కాసేపు టిఫిన్లు ఏర్పాటు చేస్తాను మీకు. కాసేపు కూర్చొని అందరి ముఖాలు చూసుకొని మీరు ఒక 5గురితో, ఒక 7గురితో, ఒక 10 మందితో సహవాసం చెయ్యాలి అని అనుకుంటే ఎవరెవరిని అనుకుంటారో మనసులో? నేను ఈరోజు ఆరాధన అయిపోయినాక బయట ఉంటాను, మీరందరు లిస్టు చెప్పిపోండి నాకు. అయ్యగారండి నేను ఫలానా వాళ్ళతోని ఇక ఇప్పటి నుంచి కలివిడిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పండి. ఈ ప్రశ్న నేను ఒకసారి మన సంఘంలో ఒక ఆవిడని అడిగా, ఏమా చర్చిలో నువ్వు అంత ముచ్చులాగా ఉంటావేంటి, కొండ ముచ్చులాగా ఒక్కడివే ఉంటావేంటి? అలా కాదు, 4గురితో ఉండాలి అని అంటే, లేదు పాస్టర్ గారు నాకు కూడా స్నేహితులు ఉన్నారని చెప్పి ఒక 8 మంది పేర్లు చెప్పారు. 8 మంది పేర్లు చెప్తే నేను లాస్ట్కి ఒక మాట అనాల్సి వచ్చింది. వాళ్ళు లేనట్టున్నారులేండి ఈ రోజున ఇక్కడ, అదొక సంతోషం నాకు. హల్లెలూయా. ఆ 8 మందిలో ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు లేరు. అంటే తీర్పు తీర్చట్లేదు. అంటే ఆ వ్యక్తికి ఆత్మీయ ప్రయోజనం అందించేటువంటి మనిషి ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు. అర్థమవుతుందా? నేను అన్నాను, ఏమండి ఈ 8 మందిలో ఒక్కళ్ళు కూడా మీకు సూటు అవ్వరు, ఒక్కళ్ళు కూడా మీకు సూట్ అవ్వరు. మా పిల్లలకి నేను చెబుతాను, కాలేజీలో ఎంటర్ కాగానే 10th క్లాస్ అయిపోయి కాలేజీకి వెళ్ళేటప్పుడు మా పాపకి మా బాబుకి నేను అదే చెప్పాను. ఏంటంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత మొదటి 3 నెలలు
ఎవరితో కూడా స్నేహం అనేది చేయొద్దు. అందరినీ హలో అని అంటే హలో, బాయ్ అంటే బాయ్. అసలు ఎవరో స్టడీ చేయండి, ఎవరితో కలిసి ఉంటే మంచిది, ఎవరితో ఉంటే నీ భక్తి బాగుంటుంది, ఎవరితో ఉంటే నీ వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవచ్చో చూసుకొని అప్పుడు ఫ్రెండ్షిప్ చేయి. ఒకవేళ లేకపోతే సీనియర్స్లో ఎవరన్నా ఉన్నారు అని చూడు. సీనియర్స్లో కూడా లేరనుకో, ఈలోపు సంవత్సరం తిరిగి వచ్చి జూనియర్స్ వస్తారు, వాళ్ళల్లో ఎవరన్నా ఉన్నారు అని చూడు. వాళ్ళల్లో కూడా లేరనుకో, చర్చిలో ఎవరన్నా ఉన్నారు అని చూడు. బస్ స్టాండ్లో మనతో పాటు బస్సు ఎక్కే వాళ్ళల్లో ఎవరైనా ఆత్మీయులు కనిపిస్తారేమో చూడు, దొరుకుతారు. దేవుడు మనకిస్తాడు. అర్థమవుతుందా? మీకు మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసం ఫ్రెండ్ అని జీవితాలను పాడు చేసుకోమాకండి. ఇప్పుడు ఫేస్బుక్ అని ఒకటి వచ్చింది కదా, దాంట్లో నేను ఒక కొత్త పదం విన్నాను, మ్యూచువల్ ఫ్రెండ్ అంట. ఏంటి అంటే, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నాకేమవుతాడు? మ్యూచువల్ ఫ్రెండ్ అవుతాడు. అంటే ఇంత సహవాసం ఏర్పాటు చేస్తే, నేను అప్పుడప్పుడు కొంతమంది ప్రొఫైల్స్ చూస్తుంటాను, 2641 మంది ఫాలోవర్స్ అంట ఒక్కొక్కడికి. 3000 మంది, 4000 మంది. బైబిల్లో ఒక మాట ఉంది, అసలు దాని కింద ఒక వాక్యం పెడితే బాగు, ఎక్కువ మంది చెలికాండ్రు ఉన్నవాడు చెడిపోవునానుంది. అంటే ఫేస్బుక్లో ఎవడు పడితే వాడిని పెట్టుకుంటే ఏమవుతుంది? చెడిపోతా. అసలు ఇంతకు మీ సహవాసం ఎవరు? ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఎవరు? దేవుడేనా? అమాంతం దేవుడికే సూటు పెట్టారు. దేవుడు కాకుండా చెప్పండి, దేవుడు కాకుండా సంఘంలో ఎవరు గుర్తుకొస్తారు? ఆలోచించండి. అసలు వాళ్ళు ఏ టైప్ మనుషులు? వాక్యావగాహన కలిగిన వారేనా? నాకు తెలుసు మన సంఘాలలో, క్రైస్తవ సంఘంలో ఆత్మాభిషేకం, వాక్యావగాహన, సరి అయిన వాక్యావగాహన లేనటువంటి వారు జీవితాలను, కుటుంబాలను పాడు చేసినటువంటి, తప్పుడు మార్గంలో మనుషులను నడిపించినటువంటి వైనాన్ని నేను సంఘాలలో చూస్తున్నాను. బాగా వినండి. వారికి తెలిసిందే వాక్యం, వారికి తెలిసిన కోణమే సరి అయినటువంటి కోణం అనుకొని ప్రజలను మభ్యపెట్టి ఆ సహవాసంలో ఉన్నటువంటి వారిని వారు ఆగం చేసినటువంటి వైనాన్ని నేను గమనించాను. కొన్ని సందర్భాలలో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కొంచెం రిస్క్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. ఏమండి, మీరు పలానా వాళ్ళ మాటలు వినమాకండి, వాళ్ళు వాక్యం చెబుతున్నట్టుగానే ఉంది కానీ అది వాక్యం కాదు, అది వాక్యం కాదు. ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. సహవాసం మనల్ని దేవునికి దగ్గర చేసేటువంటి ఒక గొప్ప విషయం. సహవాసం దేవుని వైపునకు ఒక మనిషిని బలోపేతునిగా చేసి నడిపించాల్సినటువంటిదే, కానీ ఇంకొక రకంగా సహవాసాన్ని మనం దుర్వినియోగపరచుకోకూడదని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజున చాలామంది సహవాసాన్ని తెలియకుండానే తృణీకరిస్తూ ముందుకెళ్తున్నారు. మీరు గమనించండి. సహవాసం చేయగలిగే అవకాశాలు మనకు అనేకం ఉన్నప్పటికీ సహవాసం చేయకుండా, సహవాసాన్ని కోరుకోకుండా, సహవాసానికి దూరంగా ఉంటూ వ్యక్తిగతంగా, ఒంటరి వ్యక్తిగా ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించాలని చూస్తున్నారు చూడండి. అది వాక్య విరుద్ధమైనటువంటి పద్ధతి. అర్థమవుతుందా? అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి కాదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎవరితో సహవాసం ఉండడానికి పిలిచాడంటండి? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను చదివించడానికి గల ఉద్దేశం ఏంటంటే, మన దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటంటే, ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే
ఆ మనిషి జీవితం యేసు ప్రభు అతడి మీద పెద్దగా ఉంటాడు, నడిపించేవాడిగా ఉంటాడు కాబట్టి అతడు వేసేటువంటి అడుగులన్నీ కూడా యేసు ప్రభు నడిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతాయి. ఈ రోజున అలాగ లేదండి. దేవుడు ఒక రోజున అబ్రహామును పిలిచి నీవు నా స్నేహితుడవు అని చెబుతాడు. నీవు నా స్నేహితుడవు, నేను ఏదైనా చేయాలని అనుకుంటే నీకు చెప్పకుండా నేనేమి కూడా చెయ్యను అని అన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి నడుస్తారు. హానోకు కూడా దేవుడితో కలిసి నడిస్తే హానోకును దేవుడు చచ్చిపోకుండానే పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. అబ్రహాము గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడితో అతడు చక్కటి స్నేహాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, సహవాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ స్నేహితులుగా దేవుడిని అడిగామనుకోండి, ప్రభువా ఫ్రెండ్షిప్ బ్యాండ్ రోజున నువ్వు ఎవరికి గ్రీటింగ్ పంపిస్తావంటే నేను అబ్రహాంకే పంపిస్తా అంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు అంత ఫ్రెండ్స్. రెండో కార్డు లేదంటే ప్రస్తుతానికి ఒక్కడిసార్లే నాకు అన్నాడు. అర్థమైందండి? అంత క్లోజ్ వాళ్ళిద్దరు, థిక్ ఫ్రెండ్స్, క్లోజ్నెస్ వాళ్ళలో ఎక్కువ. అబ్రహాం గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహామా నీవు నీ ఒక్కడైన కుమారుణ్ణి నాకు బలిస్తావనంటే ఇస్తానన్నాడు. నేను చూపించేటువంటి స్థలం ఏదో ఇప్పుడు చెప్పనులే కానీ మీ అమ్మ నాయనలందరిని విడిచిపెట్టి వస్తావా, నడుస్తావా అంటే నడుస్తానన్నాడు. ఈ ఎండిన భూమిలో నడువు, నేను తర్వాత నిన్ను దీవిస్తాలే అని అంటే నడిచి వచ్చాడు అలసిపోయేదాకా. మీరు చూడండి, ఎక్కడైనా సరే అబ్రహాము ఈ ఎండిన భూమి బాగా అవుతుందా ప్రభు, ఏడో పరలోకంలో ఉండేడికి ఈ భూమి సంగతి నీకేం తెలుసు అని అన్నాడా? ఏదో ఒక నది ఉందా, ఒక బావి ఉందా, ఎట్లా డెవలప్ అవుతుంది ప్రభు ఈ బీడంతా, మా తమ్ముడే అదంతా తీసుకున్నాడు సొదొమ గొమొర్రా అంతా. లేదయ్యా నేను చెప్తున్నానుగా, నువ్వు నడు. నీడ ఒకవేళ అలసట వచ్చి నిలబడితే నీడ కనిపిస్తే నీడలో నిలబడదామనంటే అక్కడ నీడ ఏమీ లేదు. అలాంటి స్థలంలో నడిచాడు. దాన్ని సస్యశ్యామలమైనటువంటి భూమిగా తాను తర్వాత అనుభవించాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సహవాసంలో ఉండేవాడు నడిపింపులో ఉంటాడు. దేవునికి స్తోత్రం. సహవాసం ఉంది కానీ నేను నడవననంటే కుదరదు. సహవాసంలో ఉండి నేను నడవట్లేదని అంటే దాంట్లో ఉన్న విషయం ఏంటో తెలుసా? అసలు నువ్వు సహవాసంలో లేవని అర్థం. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారితో మేము ఉంటామండి, అమ్మగారితో ఉంటామండి, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాం, ఎప్పుడు అటే తిరుగుతాం, అన్నీ వాళ్ళని అడుగుతాం అని అంటున్నారు కదా. ఏమండి చేస్తున్నారా? వాళ్ళు సూచించినట్టుగా చేస్తున్నారా? అంటే ఈ సహవాసం దేనికి పనికొస్తుంది? ఒకసారి ఆలోచించండి. నడిపింపులో లేనటువంటి వాడు సహవాసంలో లేనట్టే. ఇది మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. మీరు ఉట్టిదే సహవాసం అని అనుకుంటే అది పొరబడినట్టే. సహవాసం, నడిపింపు చెయ్యి కలిపి ఉంటాయి ఎప్పుడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. ఈ రోజున చాలామంది జీవితాలలో సహవాసం లేదు. అందుకే వారి యొక్క ఆత్మీయ జీవితం ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది. వారి యొక్క వాక్య అవగాహన వికసించడం లేదు. అప్పుడెప్పుడో తెలుసుకున్న విషయాలు ఇవి అంతే ఉన్నాయి. అంతకు మించి వాక్య పరిపక్వతలోనికి వారు రాలేకపోతున్నారు. ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం చేసిన ప్రార్థనా విధానంలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు కానీ ఇంకా అంతకు మించినటువంటి లోతైనటువంటి ప్రార్థనా జీవితపు అనుభవంలోనికి వారు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే సహవాసం లేదు. నేను ఎంతమంది ప్రార్థనలను విని నేర్చుకున్నానో, ఎంతమంది భక్తులతో సహవాసం ఉందో నాకు, బైబిల్లో ఉన్న భక్తులతో. ఒక రోజున ఒక వ్యక్తి నాతో చెబుతుంటే విన్నాను, నా ఆఫీస్లో ఎన్ని కుర్చీలు ఉంటాయో తెలుసా? ఆ కుర్చీలలో ఓబద్యా గారు కూర్చుంటారు, మీకా గారు కూర్చుంటారు, యెషయా గారు కూర్చుంటారు, దావీదు గారు కూర్చుంటారు, దానియేలు గారు కూర్చుంటారు అని చెబుతుంటే పిచ్చాడు అనిపించింది. వీళ్ళందరితో నాకు సహవాసం. అలా వెళ్తాను, బైబిల్ తీసుకొస్తా, దాంట్లో ఓబద్యా గారిని చదువుతూ ఉంటే నాకు ఆయన కనిపిస్తూ ఉంటాడు అనేది. ఓబద్యా గారి ఫోటో అయ్యగారి దగ్గర ఉందా? లేదు, ఊహ ఆయన మాట్లాడుతున్నట్టుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తులతో సహవాసం. దేవునికి స్తోత్రం. ఈరోజున మీకు మనవి చేస్తున్నాను, దేవునితో సహవాసం, భక్తులతో సహవాసం మనం కోల్పోతున్నాంగా. ఈరోజున అందుకే మన జీవితాలను మనం ఒకసారి పరీక్షించుకుందాం. నేను ఎందుకు ఇలాగ వెనకబడ్డాను? ఎందుకు నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి వారు నాకంటే మెరుగైన ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు?
నేనెందుకు సాధించలేకపోతున్నాను అని ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు మీరు వేసుకునేటట్టయితే ఆ దేవుని సేవకునిగా నేను సమాధానం చెప్తున్నాను, వినండి. సహవాస లోపం. ఏంటి? సహవాస లోపం. మీరు సరైనటువంటి మనుషులతో సమయాన్ని గడపడం లేదు. ఎంతసేపు మీకు దువ్వుడు బ్యాచ్ కావాలి, మెచ్చుకునే బ్యాచ్ కావాలి, కానీ మీ జీవితంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోట్లు. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారు, నాకు పడ్డ సన్న రంధ్రం గురించి మీరు చానాల క్రితం చెప్పారు, ఆ రంధ్రంలో నుంచే నీళ్ళు వచ్చి నన్ను ముంచేసాయని చెప్పాడు. అర్థమైందా నేను అన్నమాట? నాకు పడిన చిన్న రంధ్రం గురించి మీరు నాకు ఎప్పుడో చెప్పారండి. ఆ రంధ్రంలో నుండే ఒక్కొక్క చుక్క నీళ్లు నా జీవితంలోనికి వచ్చి ఈ రోజున నా జీవితాన్నే ముంచేశాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రంధ్రం గురించి మాట్లాడే వారితో నీకు సహవాసం ఉండడం లేదు. ఆ రంధ్రం గురించి మాట్లాడే వారితో సహవాసం లేదు ఈ రోజున చాలామందికి. ఎంతసేపటికి బాగానే ఉన్నావులే, మామూలు జానెడలోతు నీళ్ళేలే, ఏం కాదులే, బతకొచ్చులే, మూరేడులోతు నీళ్ళేలే, బతకొచ్చులే, ముక్కు దాకా వచ్చినాక చూద్దాంలే, అయినా బతకొచ్చులే, ముక్కు మునిగిన పైపు వేసుకోవచ్చులే, ఏం కాదులే, ఇట్లా చెప్పేవాడు నచ్చుతున్నారు ఏంటి మీకు? అసలు మీలో చాలామందిని నేను దగ్గరగా ఎరుగుదునండి. మీకు ఒక మాట చెబుతున్నాను ఈ రోజున దేవుని సేవకుడిగా, మీ సహవాసాలను ఒకసారి ప్రక్షాళన చేయండి. మీ సహవాసాలను మీరు ప్రక్షాళన చేయండి. ఖాళీ సమయాలలో సరి అయినటువంటి సమాజంగా కూడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ రోజున ఒక మంచి మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుని సేవకులు ఈ మధ్య ఒకరు మాట్లాడిన మాట, నీవు కొన్ని నేర్చుకోవాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలంట. ఇంగ్లీష్ అయితే కరెక్ట్గా ఉంటుంది, అన్లర్న్. కొన్ని విషయాలను అసలు విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. నీ మెమరీ ఫుల్ అయిందనుకోండి, ఇంకా మంచి మంచి ఫోటోలు నీ దాంట్లో సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఉన్న ఫోటోలలో చెత్తయన్ని కూడా డిలీట్ చేయాలి. అలాగే నీ సహవాసంలోనికి ఒక మంచి ఆత్మీయుడు, అవగాహన కలిగినటువంటి వారు ఎంటర్ కావాలంటే వాళ్ళు రారండి. ఎందుకో తెలుసా? నీవు ఆల్రెడీ కొంతమంది చెత్త మనుషులతో కలిగి ఉన్నావు కాబట్టి వాళ్ళు వచ్చి నీతో పాటు భుజాలు రాసుకోవడానికి ఇష్టపడరు. అర్థమవుతుందా? ఆత్మీయులైతేనే ఆత్మీయులతో కలవడానికి ఇష్టపడతారు. నీవు వారిని వీరిని ఒకే స్టేజ్ మీదకి, ఒకే దగ్గరికి, ఒకే రౌండ్ టేబుల్ దగ్గరికి తీసుకురావాలంటే వీలు అవ్వదు. అందుకే మీ జీవితానికి ఆల్రెడీ జిడ్డుగాలలాగా సైతాన్ అంటుకునేటట్టుగా చేసినటువంటి కొన్ని మానవ సంబంధాలను దూరం చేసుకొని ఆత్మీయ సంబంధీకులను మీ జీవితానికి మీరు అంటుపెట్టుకోగలిగితే మీ జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సహవాసము చెయ్యమన్నది దేవుడే. మొన్న మీకు చెప్పాను చూడండి, కాపరత్వాన్ని ఏర్పాటు చేసింది దేవుడే, అదేవిధంగా సహవాస ప్రక్రియను ఏర్పాటు చేసింది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. సహవాసం కలిగి ఉండాలి, తప్పదు. నేను ఎట్లనన్నా చేయొచ్చులేండి, అప్పుడు నోవహు అక్కడే ఉండలేదా, లేకపోతే వాళ్ళు లోతు ఒక్కడే అక్కడ ఉండలేదా అని అంటే అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. నోవహుకు సహవాసం చేయడానికి ఎవరు కూడా లేరు కాబట్టే ఒంటరిగా దేవుడితో సహవాసం చేసుకున్నాడు. అర్థమవుతుందా? షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఏమైంది? షడ్రకు మేషకు అబేద్నెగో షడ్రకు దానియేలుతో వీళ్ళతో సహవాసంగా ఉంటే తప్పు వచ్చిందా? లేదు కదా. అందుకే కదా వాళ్ళు ముగ్గురు ఒక్క గట్టిగా ఉండగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతకీ నీ షడ్రకు ఎవరు? నీ దానియేలు ఎవరు? నీ మేషకు ఎవరు? ఈరోజున అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకవేళ ఈ సర్కిల్లో నువ్వు లేవనుకోండి, నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. అర్థమైందా? నాకు తెలిసి గ్యారంటీగా మీకు పేరు చూసే బ్యాచో, అన్నం తినేటప్పుడు కూర్చొని మాట్లాడుకునే బ్యాచో ఏదో ఒకటి ఉంటుంది. మనం క్రిస్మస్ పండుగ రోజున భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఇలా చూస్తుంటారు, రా ఇద్దరం కలిసిపోదాం. అదే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు, అన్నం తినుకుంటూ మాట్లాడుకుంటారు. ఓకే, ఒక మాట చెప్పనా, మీరేమనుకోకపోతే చెప్తాను. ఇద్దరు రాసుకుంటేనంటండి ఏం కలుగుతుందంట? ఎవరు వాళ్ళిద్దరు? మరి ఏమకి సన్యాసి అనిపించట్లేదు, ఏమకి నేను సన్యాసిని అనిపించట్లేదు. ఆత్మీయులు అనుకొని రాసుకుంటున్నారు. కిందికి మాత్రం బూడిదే కనిపిస్తుంది నాకు ఇన్ని సంవత్సరాల నుంచి. అయితే మీరెవరై ఉంటారు? అర్థమైందండి? కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎంత కూసినా కానీ ఎవరు వాళ్ళు?
రాసుకున్నా బూడిద రాలుతుంటే ఎవరు వాళ్ళు చెప్పాలి. నేనెవరిని అనండి ఒకసారి. నేను చెప్పనా? మహావిశ్వాసివి, అందుకే బూడిద రాలుతుంది. అమ్మా, మరి మీరు అన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు, మాట్లాడుకుంటున్నారు కదా. మీ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ఆమె వచ్చి వంట చేస్తుందిగా, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు మీరే పోయి వంట చేస్తున్నారు కదా, మరి ఏమి రాలట్లేదేంటి కింద? ఒకసారి ఆలోచించండి, నన్ను తప్పుగా అనుకోవద్దు. ఈ రోజున చాలామంది సహవాసం పనికి మాలిన సహవాసం లాగానే అయిపోయింది. ఆత్మీయంగా ఎదగాలండి, నీలో ప్రార్థన నేర్చుకోవాలి. నీతో సహవాసం చేసేవాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మీయ అనుమానాలు, వాక్యం చదివితే కొన్ని వస్తాయిగా అనుమానాలు, ఆ అనుమానాలు నివృత్తి అవ్వాలి. నీ దగ్గరకు వస్తే వాళ్ళు ఆత్మీయంగా ఒక మెట్టు ఎక్కినట్టుగా ఫీల్ అయ్యి వెళ్ళాలి. మీ ఇంటికి మన దగ్గరికి మళ్ళీ రావాలంటే వాళ్ళకి ప్రాణం కొట్టకలాడాలి, పోయి కూర్చోవాలని అనిపించాలా. అర్థమవుతుందా? అది ఆత్మీయత అంటే. ఈ రోజున అలాంటి సహవాసాన్ని నీతో చెయ్యాలని ఎవరికైనా అనిపించేటట్టుగా నువ్వు ఏమైనా బ్రతుకుతున్నావా? ఈ రోజున ఆలోచించండి. అమ్మ, వాళ్ళతో ఉంటే ఉన్నది పోయేటట్టుగా ఉంది అనేటట్టుగా ఉంటే ఎలాగండి? ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను, దేవా నాకు ఒక మంచి సహవాసాన్ని ఇవ్వండి అనండి ఒకసారి. సహవాసం కోసం నా ప్రాణం తపతపలాడుతుంది అనండి. ఎవరైనా అనగలుగుతారా మాట? అబద్ధం ఆడమాకండి అండి. ఎంత తపన పడుతున్నా తెలుసా నేను సహవాసం కోసం. నేను ఒక్క దేవుని సేవకుడితో సహవాసం కోసం 4 రిజిస్టర్ లెటర్లు రాశానండి. 4 సార్లు రిజిస్టర్ లెటర్ రాశాను. నాలుగోసారి ఫస్ట్ రాసిన 3 లెటర్లను కూడా పిన్ చేసి పంపిస్తే పాపం వారికి ఏమనిపించిందో ఏమో, చేత్తో ఉత్తరం రాశారు. సారీ ఆమ్స్ట్రాంగ్, నీ లెటర్స్ మా అసిస్టెంట్ దగ్గరికి వెళ్తున్నట్టున్నాయి, నా దాకా రాలేదు. నువ్వు ఈ 3 టైప్ చేసి, నేను కూడా నా టెక్నిక్ నేను ఉపయోగించిన. ఏం చేసినంటే, మామూలు ఎన్వలప్లో పెడితే వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదని చెప్పి దాన్ని కొంచెం వేరే కవర్లో పెట్టి వెనకాల మంచి అడ్రస్ రాసి పంపించాము. ఇది పెద్ద లెటర్ అనుకుంటా అని చెప్పి అయ్యగారికి ఇచ్చారు. అయ్యగారు నాకు జవాబు ఇచ్చాడు. నాకు అనిపించింది, ఆహా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు మనవి చేస్తున్నాను, సహవాసం కోసం తపన పడదాం. నిజంగా ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇందాక మనం చదువుకున్న వచనం ఏంటో తెలుసా? ఆకలేవాని కడుపు వాని చేత వాని కొరకు పని చేపిస్తుంది. దేవునికి స్తోత్రం. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత. నాకు ఈ మాటలు భలే నచ్చాయండి. వాని కొరకు వాని చేత. నీకోసం ఎవడో సహవాసం చేయడు. రా అయ్యగారి దగ్గరికి పోదామని ఎవరు అనరు. వాళ్ళ కడుపులో పుడితే వాళ్ళు వచ్చారు, నీ కడుపులో పుడితే నువ్వు రా. అర్థమైందా? ఆమె ఎవరో బలవంతం చేస్తే, ఆయన ఎవరో బలవంతం చేస్తే వచ్చి కూర్చున్నావు అనుకోండి, అసలు వచ్చి వినాలనుకున్నాను కూడా నువ్వు విన్నయ్యవు. ఎందుకో తెలుసా? పోదాంపా, జల్లు పడుతుంది, పోదాంపా, గుడ్లు వచ్చే టైం అయింది, పోదాంపా, టీ పెట్టే టైం అయింది, పోదాం. ఇదే గోల్ ఉంటుంది నీకు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? ఈ రోజున చాలా మందికి ఇదే బాధ. నీ కడుపులో నుంచి రావాలి ఈ సహవాసం కోసం. అర్థమవుతుందా? కొంచెం కింద వచ్చినని మనం చదివితే, వాని కడుపు వానిని తొందర పెట్టును అనుంది. దేవునికి స్తోత్రం. అమ్మా, వింటున్నారా? వాని కొరకు వాని కడుపు వానిని తొందర పెడుతుందంట. కడుపులో లేనిదేమొస్తుంది? అర్థమైందండి? కడుపులో లేనిదేమొస్తుంది? అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, అన్న వస్తాం ఈరోజు అని. వస్తారేమో అని అలా ఎదురు చూస్తుంటే వాళ్ళు రారు. అర్థమైందా? 2 గంటలు 3 గంటలు 4 గంటలు వేస్ట్. ఎందుకంటే వాళ్ళలో లేదు రావాలని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీకు మనవి చేస్తున్నాను, దయచేసి సహవాసాన్ని కోరుకుందాం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువే ఈ సహవాసాన్ని కోరుకోమని మనకు చెబుతున్నట్టుగా మనకు నేర్పిస్తున్నాడు. సహవాసంలో ఉండండి అని. అపోస్తలుల కార్యం తీయండి ఒకసారి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. సహవాసంలో ఎట్లున్నారంట? ఎట్లా ఉన్నారు? ఎడతెగక. అనండి ఒకసారి. మీరెట్లా చేస్తున్నారు? అటు పోయిన సంవత్సరం క్రిస్మస్కి కలుసుకున్నామండి.
కలుసుకోక మనం ఎంతకాలం అయింది. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, మనం కలుసుకోక ఎంత కాలం అయిందో. గుడ్ అయ్యా, ఇదొక మంచి మాట. మాధ్యమాలు ఇవ్వా, ఫోన్లు ఇవ్వా, ఉత్తరాలు ఇవ్వా, ఏమండి ఈమెయిల్స్ లేవా, కలుసుకోవాలంటే మార్గాలు ఇవ్వండి, ఎన్నో ఉన్నాయి. ఆ మధ్య లాక్డౌన్ పీరియడ్లో సంఘ కాపరి జూమ్లో కలుసుకున్నారు కదా. కలుసుకోవాలంటే కలుసుకోవచ్చు. ఆన్లైన్లో కలుసుకుంటున్నారు సార్లు పిల్లలు, టీచర్లు పిల్లలు కదా. వాళ్ళని నేర్పిస్తే వీళ్ళు నేర్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక నలుగురు కలిసి వాట్సాప్ కాల్ చేసుకొని కాసేపు మాట్లాడుకోవచ్చుగా, కాసేపు దేవుని విషయాలు చర్చించుకోవచ్చుగా. వేరే 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 మాట్లాడుకోకపోతే ఈ రోజున అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక టాపిక్ డిస్కస్ చేయొచ్చుగా, బైబిల్ అనుమానాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చుగా. అమ్మ మీకు మనవి చేస్తున్నాను, అంటే మనం కలుసుకునే సహవాసంలో కూడా పెద్ద ఉపయోగపడేటువంటి సందర్భాలు ఏమి కూడా లేవు. ఈ మధ్యకాలంలో కుటుంబ సమస్యలతో వచ్చి 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చొని పోతున్న వాళ్ళని నేను చూశాను. నాకు అనిపించింది ఇవి అవసరమే, కానీ ఏనాడు కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు పరిష్కారమైన తర్వాత కూడా ఏనాడు వచ్చి 1 గంట సేపు ఆత్మీయతకు సంబంధించినటువంటి సంభాషణ చేసిన వారు కాదు వీళ్ళు. ఎందుకో తెలుసా, వీళ్ళ కడుపు వీటితోనే నిండిపోయింది. వీరి కడుపులో ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహం వీళ్ళ కడుపులో లేదు. ఆత్మీయ సహవాసం వీళ్ళు కోరుకోవట్లే. అక్కడికి వెళ్తే వాడు ఒక మంచి సలహా ఇస్తాడు, అంతే. దానికోసమే వచ్చారు, అది చెప్తే వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? నేను మీకు మనవి చేస్తున్నాను, రావద్దు, చేయొద్దు, చెప్పుకోవద్దు అని నేను అనట్లేదండి. అలా అర్థం చేసుకోమాకండి. వీటి కోసం సమయం దొరకంగా లేనిది ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీకు సహవాసం చేయడానికి ఎందుకు సమయం దొరకట్లేదు? ఇంట్రెస్ట్ లేదు, ఆకలి లేదు, కడుపులో అది లేదు. మనం తెలుగులో ఒక సామెత అంటాంగా, కడుపులో లేకపోతే కౌగిలించుకున్నా రాదు. నేను అప్పుడప్పుడు కొంతమందికి వచ్చిన వాళ్ళకు వాయిస్తూ ఉంటానండి ఇట్లా. మా పిల్లలకు కూడా అర్థమవుతుంది, నా భార్యకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా అట్లా వాయిస్తూ ఉంటారు. వాడు ఎంతసేపు వదిలితే బాగా వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. మనకేం పూసుకోవాలని, రాసుకోవాలని, సహవాసం చేయాలని మనకుంది. ఏర్పడుతుంది అంటారా సహవాసం? ఏర్పడదు. అమ్మ అర్థమవుతుందా నేను చెప్పే మాట? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఎవరితో సహవాసం? వాక్య అవగాహన లేని తల్లితో సహవాసం, దైవభీతి లేనటువంటి బంధువులతో సహవాసం. ఈరోజున మీకు మనవి చేస్తున్నాను, అందుకే కదా జీవితాలు విచ్ఛిన్నం అయిపోయాయి. సరి అయినటువంటి ఆత్మీయులతో లేనందువల్లనే కదా జీవితాలు విచ్ఛిన్నం అయిపోయాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి, ఎంత సంతోషం భగ్నం అయిపోయింది. అదే సరి అయినటువంటి సహవాసం కింద మనం ఉన్నట్టయితే ఎంత బాగుండేది, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప నడిపింపు మనకిప్పటికీ లభ్యమయ్యేది. సహవాసాన్ని తృణీకరించకండి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. సహవాసం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో నుండి ఇక్కడ భక్తులు ఏమంటున్నారో చూద్దాం. 3వ వచనం సహవాసం గురించి, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. అమ్మా ఈ వచనం ఈ రోజున ఈ సహవాసం అనే అంశాన్ని మీకు తెలియజేయడానికి కూడా ఉద్దేశం ఏంటో ఈ వచనంలో మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దైవ భక్తులు, దైవ సేవకులైనటువంటి వారు వారి జీవితంలో అనుభవించినటువంటి దైవిక రుచిని, వారు చూచినటువంటి లోతైనటువంటి విషయాలను, వారు అవగతం చేసుకున్నటువంటి లోతైన జ్ఞానాన్ని మనతో పంచుకోవడం కోసమే సహవాసాన్ని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మా ఒక్కలతోనే కాదు, ఇది మీకు రావాలి. దేవుని కృపను బట్టి నేను కొన్ని చూచాను, కొన్ని నేర్చుకున్నాను, కొన్ని విన్నాను.
ఒక స్థాయికి, ఒక స్థితికి దేవుడు నన్ను నడిపించాడు. ఆయన మహాకృపను బట్టి నాకు కొంతమంది సహవాసకులను ఏర్పాటు చేసి ఈరోజు నేను మీకును ఉపయోగకరంగా ఉండాలనుకుంటున్నాను. మనం సహవాసం చేద్దాం రండి అని అంటున్నాడు. అర్థమవుతుందా? సమయాన్ని కేటాయించండి. అప్పుడు భక్తులు ఏవేవి విన్నారో, ఏవేవి చూశారో ఆ సాక్ష్యాలన్నీ మీతో పంచుకుంటా ఉంటే అర్థమవుతుందా? మీకు విశ్వాసం ఏర్పడి మీరు ఆ భక్తులు ఇద్దరూ కలిసి దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసము, ఆగండి, మన సహవాసం అనండి. ఇందాక మీతో సహవాసం అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమైపోయాం? సహవాసకులం అయిపోయాం. మీరు నేను కలిసి ఎవరితో ఉంటున్నాం ఇప్పుడు? తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం. నాకు ఒక మాట అనిపిస్తుందండి. నా ఫ్రెండు ముఖ్యమంత్రికి ఫ్రెండ్ అనుకోండి. నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోవటం ఈజీయా కాదా? డైరెక్ట్గా పోలేను నేను, ఎందుకంటే ఆయన నాకు తెలియదు. కానీ నేను ఆ ముఖ్యమంత్రికి నాకు మధ్యలో ఉన్న ఒక స్నేహితుడితోని సహవాసం చేయగలిగాను అనుకోండి, ఈజ్ మా ఫ్రెండ్ అండి అంటే చాలా అయిపోయి పని. సహవాసం అర్థమైందా? ఆత్మీయులు ఏం చేస్తారంటే భక్తి విషయాలు, ప్రార్థనా విషయాలన్నీ మనకు నేర్పించేసి, వాళ్ళు మనకంటే కొంచెం ముందుగా దేవుడితో సహవాసం పెట్టుకున్నారు కాబట్టి దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలన్నీ మనకు చెప్పి మనల్ని కూడా ఎమ్మటి పెట్టుకొని మనల్ని దేవుడికి కనెక్ట్ చేస్తారు. సహవాసం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఇది. అప్పటి నుండి ఇక ఈయన మధ్యవర్తి అక్కర్లేదు మనకి, మనం కూడా దేవునితో సహవాసంలో గడిపేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ జీవితం ఇంకొక సహవాసం మీద ఆధారపడేది కాదు. నీ జీవితం నలుగురికి సహవాసంగా ఉండాలని తప్పించేటట్టుగా సమాజంలో నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒక భక్తుడితో నాకు సహవాసం ఉంటే బాగు, ఒక భక్తుడితో సహవాసం ఉంటే బాగు అనేది మొదటి స్థితి. ఈ రోజున దేవుడితో నీకు సహవాసం ఏర్పడ్డ తర్వాత నీ జీవితాన్ని 10 మంది చూసి ఆ అక్కతో ఉంటే బాగు, అక్క నాతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తే బాగు, అక్క నాకు టైం ఇస్తే బాగు, అన్న నాకు టైం ఇస్తే బాగు అనేటట్టుగా చేస్తాడుగా. అర్థమైందండి? సహవాసం వల్ల ఈ రోజున మీకు మనవి చేస్తున్నాను. అందుకే స్టెప్ బై స్టెప్ మీరు ఎదగడానికి దోహదపడేది, మీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా చేసేది కూడా ఈ సహవాసమే. ఉన్నతమైనటువంటి భావజాలాన్ని అర్థం చేసుకునేటట్టుగా చేసేది సహవాసమే. ఉన్నతమైనటువంటి మర్మాలను కూడా తేలికగా అర్థం చేసుకోగలిగే వెసులుబాటును కలగజేసేది సహవాసమే. అనుభవాలు అనుభవించిన తర్వాత జ్ఞానోదయం కలిగే దానికంటే అనుభవించకుండానే అనుభవ జ్ఞానపు సంపత్తిని వరంగా ప్రసాదించేది సహవాసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమన్నీ చూసి వచ్చాం. ఆ పెద్దలన్నీ చెబుతూ ఉంటే, వాళ్ళ అనుభవాలు చెబుతూ ఉంటే, వాళ్ళు విన్నయి కన్నయి అన్నీ చెబుతూ ఉంటే అవేవో మాకే అర్థమైపోయినట్టుగా, మేమే చూసి వచ్చినట్టుగా కదండి. అలా చెప్పడానికి గల కారణం ఏంటి? పెద్దలతో ఉన్నటువంటి సహవాసం. దేవునికి స్తోత్రం. ఆత్మీయులైతే సమాన వయస్కులతో ఉన్నా పర్వాలే, ఎందుకంటే వృద్ధులే జ్ఞానవంతులేం కారండి. అర్థమైందా? వాళ్ళల్లోనే పాండిత్యం ఉంటుందని అనుకోమాకండి, అన్ని వేళలో అది కాదు. దేవుని యొక్క ఆత్మ పరిపక్వత కలిగినటువంటి వారితోని, దేవదూతల ఆత్మ అభిషేకం కలిగినటువంటి దానియేలు గారితో రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుగారు సహవాసం కలిగి ఉండడం బట్టి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున అలాంటి ఆత్మ సంబంధికులతోని సహవాసాలు లేవు చాలామందికి. అందుకే జీవితాలు, రాజ్యాలు, కుటుంబాలు కూలిపోతున్నాయి. కొన్నిసార్లు ఆత్మీయులు చెప్పే విషయాలు మట్టి బుర్రలకు అంత తొందరగా అర్థం కావు. అర్థమైందండి? ఒకవేళ మీ గొడ్డలే నీళ్ళల్లో మునిగిపోతే మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, అయా గొడ్డలి మునిగిందనంటే కర్ర నరికి నీళ్ళల్లో వేయి, అది గొడ్డలు తీలుద్దులే అని చెప్తే మీకు ఇమ్మీడియట్గా ఏ థాట్ వస్తుంది చెప్పండి? మీకు ఈ ఎలీషా కథ అంతా పక్కకు పెట్టండి కాసేపు. గొడ్డలి పోయిందిరావు నాయన, మునిగింది, ఏదన్నా చెయ్యని ఏనన్నా అడిగితే కానుకల సంచిలో నుంచి ఏమన్నా డబ్బులు తీసి గొడ్డలు కొనిస్తాడేమో అనుకుంటే ఇట్లాంటి సన్నాసి ఐడియా ఇస్తాడేమో అనిపించదా? కానీ గమనించండి, అసలు నాకు అనిపిస్తుంది ఎలీషా గారు ఏమో కానీ అసలు ఆ మునిగిన గొడ్డలు వాడున్నాడు చూడండి కేసు, ఆయన విశ్వాసం గొప్పది. దేవునికి స్తోత్రం.
అర్థమైందండి? ఏం చెప్పినా జరుగుతుంది మా అయ్యగారు అనుకున్నాడు పోయిండు. అదే మనమైతేనండి, అయ్యగారు ఏంది ఎట్లా చెబుతున్నాడు, అసలు ఏమన్నా పొంతనుందా తమ్ముడు, మునిగిన దానికి కొమ్మకి ఏమన్నా పొంతనుందా? ఇది పరిస్థితి మంది. నమ్ముకుంటే చెంగే. చెప్పు, ఏం చేద్దాం చెప్పు, మునిగిన గొడ్డలు ఏం చేద్దామనంటే, అన్నా తుప్పురేకుల కొట్లో అయస్కాంతాలు అమ్ముతారన్న, అది తీసుకొని వచ్చి తిప్పుదాం, ఏమన్నా తగిలితే. ఆయన చెప్పాడు, నువ్వు తమ్ముడు కొంచెమన్నా సూట్ అయ్యేటట్టుగా చెప్పావు. అసలు ఏంటి పచ్చికొమ్మ ఏంటి, మునగటం ఏంటి, గొడ్డలు తేలితే మెంటలు వచ్చినట్టుంది అయ్యగారికి, ముసలోడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా ఏ సహవాసం, ఏ ఐడియా నచ్చుతుంది ఇంతకీ? మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. నా 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 అని పూసుకొని రాసుకొని తిరిగిన వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకి మీ జీవితాన్ని కొంత దూరం ప్రయాణింపజేశారు కదా. ఒక్కసారి ఆలోచించండి, ఏమేం జరిగాయో. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి సహవాసాన్ని ప్రక్షాళన చేసుకోండి. మరి ఒకసారి చెప్తున్నాను, సహవాసం కోసం తప్పించండి, ఆత్మీయుల సహవాసం కోసం ప్రాకులాడండి, ఆశపడండి, దేవుని సహాయాన్ని అడగండి. ప్రభువా, ఒక నలుగురు ఆత్మీయులను నాకు చూపించండి అని. దేవుడే ఈ సహవాసంలోనికి మనల్ని నడిపిస్తాడు. నేనైతే ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా, కొంతమంది ఆత్మీయులతోని నాకు సహవాసం ఇవ్వండి. నేను చాలామందిని వదులుకున్నాను ఆత్మీయుల కోసం. సహవాస ప్రాకులాటలో, వెతుకులాటలో చాలామందిని వదిలిపెట్టాను. అర్థమవుతుందా? ఎందుకంటే నా జీవితానికి వీరు పనికొచ్చేటువంటి వారు కాదు. ఏది స్వార్థం కోసం కాదు, ఏదో ఆర్థిక లావాదేవీల కోసం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలం ఆత్మీయతను. ఎందుకంటే ఒక అమ్మ నాన్న ఆత్మీయంగా నన్ను నడిపించేవారు మరణించిన తర్వాత ఆ గ్యాప్ ఏంటో నాకు తెలుసు. ప్రార్థించేవారు, నడిపించేవారు, అనుమానాలను నివృత్తి చేసేవారు, ప్రార్థనలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఎత్తిపట్టేవారు లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఏంటో, నష్టం ఏంటో అనుభవించిన మనిషిని కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళతో ఫోటో దిగాను, వీళ్ళతో ఫోటో దిగాను, కావాలంటున్నాను. ఇదిగో నంబర్ చూడు, భక్త సింగ్ గారి నంబరు, ఇదిగో దినకరణ్ గారి నంబర్. అట్లా కాదు, అది కాదు సహవాసం అంటే. అర్థమవుతుందా? పెద్దయ్య గారుల నంబర్లు కలిగి ఉంటే సహవాసం కాదు, ప్రార్థనా గోపురాల నంబర్లు కలిగి ఉంటే సహవాసం కాదు, అడ్రస్సులు తెలిస్తే సహవాసం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎరిగి నీతో కలిసి సమయాన్ని గడిపి ఆత్మీయంగా నిన్ను ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడిపించేవాడు నీ సహవాసంలో ఉండాలి. అది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. యవనస్తులందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మా పిల్లలకి చెప్పేదే మీకు చెబుతున్నాను, వినండి. మీరున్నటువంటి స్కూల్లో, మీరున్నటువంటి కాలేజ్లో మీ గుర్తింపు ఆధ్యాత్మికత అయి ఉండాలి. మీ వైపునకు మీ స్టూడెంట్స్ ఆకర్షితులవ్వాలి. అన్న దగ్గరికి వెళ్తే, ఆ తమ్ముడి దగ్గరికి వెళ్తే, ఓకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్పుకుంటే గ్యారంటీగా ప్రార్థన చేస్తాడు. అక్క దగ్గరికి వెళ్ళి లేదా ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి నా విషయం చెప్పుకుంటే అసలు చిన్నదనే కానీ ఎంత ఎంత పరిపక్వత, ఎంత నాలెడ్జ్, ఎంత అభిషేకం ఆ చెల్లి మీద ఉంది అని అనిపించేటట్టుగా మీ జీవితాలు మారితే ఎంత బాగుంటుంది. ఏమండి? తీరునా నా కోరిక, తీర్చవా నా కోరిక అని అంటే దేవుడు తీర్చడు, అది తీరదండి. ఆ స్థాయికి నిన్ను నువ్వు నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అబ్రహాము దీవించబడడం కాదు, దీవెనకు కారణం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నీ పేరు మీద జనాలు దీవించబడతారన్నాడు. అర్థమవుతుందా? నీ జీవితం, నా జీవితం అలాగా కాకపోతే పెద్ద ఫలితం ఏమీ లేదు అని మీకు మనవి చేస్తున్నాను. సహవాసాన్ని కోరుకునేటట్టుగా నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ మాట అర్థమైందండి? నా సహవాసాన్ని కోరుకునేటట్టుగా నా జీవితాన్ని, నా ఆత్మీయతను నేను అభివృద్ధి పరచుకోవాలని అనుకుంటున్నాను వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి తెలుసా అండి? మీతో సహవాసం చేయాలని సంఘంలో ఉన్నటువంటి వారు తప్పించాలి. అలాగా నా జీవితాన్ని మార్చయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 2వ అధ్యాయం 22వ అధ్యాయం తీయండి ఒకసారి. సహవాసం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. యోబు గ్రంథము 22వ అధ్యాయము
21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది, పీస్ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మేలు కలుగుతుంది. నష్టం అనేది దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఉండదు. అమ్మ ఇటు వినండి, ఈ లింక్ చెబుతున్నాను వినండి. భక్తులు ఇందాక ఏమన్నారో తెలుసా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో మీకు సహవాసం ఏర్పడితే మీకు నాకు కలిపి దేవుడితో సహవాసం ఏర్పడుతుంది అన్నారుగా. ఇప్పుడు చూడండి, భక్తులతో సహవాసం ఏర్పాటు చేసుకోవటం వల్ల, ఈ భక్తులందరూ కలిసి దేవుడితో సహవాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏనాడు నష్టం అనేది ఈ భక్త బృందంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా కలగదు. ఎందుకో తెలుసా? ఒకరినొకరు ప్రార్థనలో ఎత్తిపడతారు, ఒకరికి ఇంకొకరు ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడతారు, వారి కొరకు దేవుడు మాట్లాడినటువంటి మాటలేవో హెచ్చరికలేవో వారికి చెబుతారు. వారు నడవలసినటువంటి మార్గాన్ని వీరు దేవునికి మధ్యలో ఒక వారధిగా ఉండి మనుషులకు అందజేస్తారు. కాబట్టి ఈ సహవాసంలో ఉన్నటువంటి వాడు ఎంతసేపటికి మేలే పొందుతాడు కానీ నష్టం అయితే పొందడు. మేలే జరుగుతుంది కానీ కీడు అనేది జరగదు. నమ్మశక్యంగానటువంటి విధానంలో ఒకసారి పరిష్కార మార్గాలు సూచించబడ్డా నువ్వు విశ్వాసంతో ముందడుగేస్తే గొడ్డలి తేల్తదే కానీ నష్టం అయితే జరగదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి సహవాసంలో ఉండడానికి ఇష్టపడండి. మేలు కావాలన్నా, సమాధానం, మనశ్శాంతి కావాలన్నా అది సహవాసం వల్లనే మనకి లభిస్తుంది అని మీకు మనవి చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. 15వ అధ్యాయం సామెతల గ్రంథం తీయండి, 31వ వచనాన్ని ఒకసారి చదవండి. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. హల్లెలూయా. జ్ఞానుల సహవాసాన్ని ప్రేమించే వాడికి జీవార్థమైన ఉపదేశమును కూడా దొరుకుతాయి. జీవార్థమైనటువంటి ఉపదేశాలను అంగీకరిస్తే జ్ఞానుల సహవాసం కూడా దొరుకుతుంది. వాళ్ళు మనల్ని దగ్గరికి ఎందుకు రానియరో తెలుసా అండి? ఎన్నిసార్లు మంచి చెప్పినా మనం దాన్ని తృణీకరిస్తూ ఉంటాం. మనం మంచి చెబుతూ ఉంటే దానికి ఏదో ఎదురు చెబుతూ ఉంటాం. అప్పుడు ఆ జ్ఞానికి ఏమనిపిస్తుందో తెలుసా? వీడు వేస్ట్ గాడండి, వీడికి మంచి చెబితే ఇష్టం ఉండదు, వీడు ఒక పంది, ఎందుకంటే ముత్యాలు పోస్తుంటే తొక్కుతున్నాడు, వీడి ముందు ముత్యాలు పోయాల్సిన అవసరం లేదు. ఎంతసేపటికి ఆ మురిగిపోయిన అన్నమో లేకపోతే కొంచెం చిన్న బెత్తం తీసుకొని అలాగ బయటికి తీసుకెళ్తే ఆ మురుగు కాలువలో ముట్టెబెట్టి కాసేపు నడుస్తాడు, ఎందుకంటే వీడికి ముత్యాలు అవసరం లేదు. నేను మీకు మనవి చేస్తున్నాను, ఆలోచించండి. ఒక జ్ఞాని సహవాసం మనకు రావాలి అని అంటే జీవార్థమైనటువంటి ఉపదేశాన్ని నువ్వు కూడా అంగీకరించాలి. వారు చెబుతున్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు, అత్యున్నతమైనటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆ రోజు ఉన్నటువంటి నీ అపరిపక్వతను బట్టి తృణీకరించవద్దు. నీకున్నటువంటి లిమిటెడ్ మిడిమిడి జ్ఞానాన్ని బట్టి పరిపక్వమైనటువంటి జ్ఞానాన్ని నమ్మకుండా విడిచిపెట్టవద్దు. అర్థమవుతుందా? వారు దేవుడితో సంబంధం పెట్టుకున్నటువంటి, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి భక్తులు కాబట్టి వారు ప్రార్థించకుండా నీకు సలహాలు, సూచనలు, నడిపింపులు ఇవ్వరు. అందులో పొంతన లేనటువంటివి జ్ఞానం కలిగినటువంటి వాడు బై మిస్టేక్ కూడా చెప్పడు, ఒక ఆత్మ నడిపింపుతోని తప్ప చెప్పడు. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు మనం దాన్ని ఎలా తృణీకరిస్తాం? అందుకే ఇందాక అన్నాను కదా, ఎలీషా దాసుడి స్థానంలో మనం ఉంటే మనం ఆ కొమ్మ నరికి నీళ్ళల్లో వేసే వాళ్ళమేనా? ఈరోజున మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నీవు సహవాసంలో ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి చెప్పేటువంటి మాటలను అంగీకరిస్తుంటేనే నిన్ను కూడా సహవాసంలో ఒక మెంబర్ లాగా చూడగలుగుతారు. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, సహవాసాలు కాదండి కావాల్సింది, సహవాసము. దేవునికి స్తోత్రం. జ్ఞానుల సహవాసము. ఏంటిది?
నలుగురు, ఐదుగురు, 10 మంది, 15 మంది, 20 మంది ఆత్మీయులతో నువ్వు సహవాసం చేసినా తప్పులేదు. ఎందుకో తెలుసా? ఒక్కొక్కటి చెప్పడండి. అర్థమైందా? అందరూ ఒకటే టీచ్ చేస్తారు. ఎందుకంటే ఆత్మ ఆధీనంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని అడిగినా ఒకే రకమైనటువంటి నడిపింపు కిందికి నిన్ను తీసుకొని వస్తారు. నువ్వు రకరకాల వాడే ఒకటి అంటాడు, ఒకడు ఇంకొకటి అంటాడు. మరి నువ్వు ఇంతకు ఎటుపోతావు చెప్పండి? 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మన సంఘంలో అదే బాధ, మీకు తెలుస్తుంది లేదో? మన సంఘంలో ఒకరు చేయమంటే ఇంకొకరు చేయొద్దు అంటారు. 2-3 గ్రూపులు ఉన్నాయి మన సంఘాలలో, క్రైస్తవ సమాజంలో. మన హృదయం ఏదైతే చేయాలని తపన పడుతుందో దానికి అనుగుణంగా నడిపించే సహవాసాన్ని మనం కోరుకుంటాం. అది తప్పుడు సహవాసం అని మీకు మనవి చేస్తున్నా. దేవుడు ఒక మనిషిని ఏ విధంగా నడిపించాలనుకుంటున్నాడో అలా నడిపించేటువంటి మనుషుల బృందం, అది సరి అయినటువంటి సహవాసం. అర్థమైందా నేను అన్నమాట? దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనల్ని గైడ్ చేసి నడిపించేవారు, హెచ్చరిక చేసేవారు సరైనటువంటి సహవాసం. కానీ నీ అభిప్రాయాలకు అనుగుణంగా నీతో సహవాసం చేసి చలో ఏం కాదులే అని మనల్ని నడిపించేవారు సరి అయినటువంటి సహవాస సభ్యులు కాదు. మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత ఏ సహవాసంలో ఉన్నావు? మూర్ఖుల సహవాసం ఏం చేస్తుంది? మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసం చేసేవాడు ఏమవుతాడు? చెడిపోవును. అందరూ చేయట్లేదా అనండి ఒకసారి. ఏంటి? అందరూ చేయట్లేదా? తప్పేంటి? మన సంఘంలో ఇలాగ ప్రోత్సహించినటువంటి వారు చాలామంది ఉన్నారండి. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ప్రసంగి గ్రంథము తీయండి, 7వ వచనం నుంచి. జ్ఞాని అయిన సొలొమోను గారు అంటున్నాడు, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడింది. అంటే ఇంతకు ముందు కూడా ఇంకోటి కనపడ్డది అన్నమాట. ఇది ఇంకోటి ఏంటిది? ఒంటరిగానున్న ఒకడు కలడు. ఎవరంటండి? భలే రాస్తాడండి. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడను. అదే ఎవరి కోసమా అని. 4 రోజులు సంపాదించి 10 రోజులు తినకూడదు? అట్లా చేయడంట. ఈడ కష్టపడతా ఉంటాడు, ఎడతెగక కష్టపడతాడంట. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను రా అని అనుకోడంటండి. ఎందుకు? ఒంటరి పక్షి అంత కష్టపడుతున్నాడు ఎందుకో? ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. హల్లెలూయా అనండి ఒకసారి. ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. బైబిలేనండి ఇది? బైబిలేనా? నేను ఒక్కదాన్నే ఉంటా, నేను ఒక్కడనే ఉంటా, నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఏంటి? ఎన్ని సిద్ధాంతాలు ఈ వెలుగులోనికి వచ్చాయి. ఏంటి నువ్వు చేసేది అంటే చెప్పనా? వాక్యానికి విరుద్ధం చేస్తున్నావు అంతే. వాక్యానికి విరుద్ధం చేస్తున్నావు. ఒంటరిగా భక్తి కొనసాగిస్తానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఉభయులు ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి, కలిసి ఉండాలి. ఎందుకంటే మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అన్నాడు. వాని కొరకు ఒక జీవిత భాగస్వామిని చేయాలనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. 2 ఉండుట వల్ల ఇద్దరికీ మేలు అని అంటున్నాడు. 10వ వచనం అద్భుతంగా ఉంది. వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును. అసలు ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. వారిలో ఒకడు పడిపోయినను అని ఉందండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బండి వేసుకొని పోతున్నాం, జారి పడ్డాం, 2 పడ్డాం, కానీ ఒకడు లేపుకుంటాడు అన్నమాట. అది దేవునికి స్తోత్రం. అర్థమైందా? చూడండి, వారు పడిపోయినను ఒకడు తోటివాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల
వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి యగు నొకని మీద మరి ఒక్కడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పీటల తాడు త్వరగా తెగిపోదు కదా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఇద్దరు కలిసి ఉంటే ఎవడన్నా వీడి మీద దాడి చేస్తే వీళ్ళిద్దరు కలిసి వీడిని కొట్టొచ్చు అని చెప్పుకుంటూ 3 పేటలు అంటాడేంటి? ఇక్కడ ఉన్నది 2 పేటలే కదా. ఇట్లాంటివి బాగా అర్థమైతే అండి మర్మాలు. మీకు ఇంత మర్మం తెలిసినా కానీ ఇద్దరు కలిసి ఉండరేంటి? మళ్ళీ పాత ఫ్రెండే, పాత తాగుడు బ్యాచే ఏంటి ఫ్రెండ్షిప్లు? ఒకసారి ఆలోచించండి. నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆత్మీయులతో స్నేహాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అర్థమైందా? గ్రహించండి. 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ విధమైనటువంటి సహవాసంలో మనం ఉంటే, ఇద్దరం కలిసి ఆత్మీయంగా కలిసి ఉంటే ఎవరు వచ్చారు? 3వవాడు దేవుడు వచ్చాడు. అదే యెహోవా యందు భయభక్తులు గలవారు కూడి మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవియొగ్గి ఆలకించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చెవియొగ్గి ఆలకిస్తున్నాడంటే చెవి ఆడదాకా పెట్టాలంటే మనిషి కూడా ఉండాలిగా. వచ్చేసిండు అన్నమాట మన మధ్యలోనికి. దేవునికి స్తోత్రం. ఇంతకీ మన సహవాసం ఎవరితో ఉంది? దేవుడు తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతోనూ మన సహవాసము ఉన్నది. యోహాను పత్రిక మనకు నేర్పించింది. ఇంకొక చివరి మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక. ఇందాక మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు 2వ పత్రిక చివరి అధ్యాయం దగ్గరికి రండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. పౌలు గారు కొరింథీయులకు ఫస్ట్ ఏమని పిలిచాడండి? మొదటి పత్రికలో ఏమన్నాడు? సహవాసానికి పిలిచాడు కదా. దేవునితో సహవాసం ఉండడానికి పిలిచాడు. సంఘానికి చెప్పాల్సిన అన్ని 2 పత్రికలలో చెప్పాడు. చివరి మాట ఏమన్నాడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరి దీవెన తెలుసా? అయా సహవాసానికి పిలిచా. మీరు సహవాసంగా ఉండి మనిద్దరం దేవుడితో సహవాసంగా ఉండాలి. ఈ సహవాసం ఎప్పుడు కూడా విడిపోకూడదు. పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయుండునుగాక అని దీవెన పెట్టాడు. ఎందుకో తెలుసా? సహవాసంలో నుండి దూరం పోకూడదు. సంఘం ఎప్పుడు కూడా సహవాసంలో ఉండాలి. అపోస్తలుల కార్యంలో సంఘం అంతా సహవాసంలో ఎడతెగక ఉన్నారు కాబట్టి వారు దేవుడితో సహవాసం పెట్టుకోగలిగారు. అపవాది వీరిని గెలవలేదు. వీరే అపవాదిని తిరగబడి అపవాదిని ఎదిరించగలుగుతారు, అపవాదిని ఓడించగలుగుతారు. ఎందుకంటే వీరు ఏకమై ఉన్నారు, వీరు దేవునితో ఏకమై ఉన్నారు కనుక వీరి బలము గొప్పది. దేవునికి స్తోత్రం. సహవాసం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది సహవాసం యొక్క క్లుప్త వివరణ. ఇంకా చాలా ఉన్నాయి. ఇంతతో నేను ముగించాలనుకుంటున్నాను. పౌలు గారు సంఘానికి నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? మీకు దేవుని పరిశుద్ధాత్మతో ఎప్పుడు సహవాసం ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు బయట ఉండలేడు, పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి ఉండేవాడు. ఈ పరిశుద్ధాత్ముడు మీరు ఎప్పుడు కలిసి ఉండాలి. మీ జీవిత విధానాలు పరిశుద్ధంగా ఉంటే ఆయన మీలో ఉండగలుగుతారు, మీరు ఆయనతో సహవాసం చేయగలుగుతారు. కాబట్టి సైతానుగాడు మిమ్మలను ఏమీ చేయలేడు. ప్రతి విధమైనటువంటి పరిస్థితులలో ఆయన మీకు తోడున్నాడు కాబట్టి ఆయన మిమ్మలను నడిపించగలుగుతాడు అని దీవెన పెట్టాడు. మొదటి పత్రికలో సహవాసానికి కోరి సహవాసంలో కొనసాగమని దీవెనతో సంఘాన్ని ముందుకు సాగనంపుతున్నాడు పౌలు గారు. అర్థం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. సహవాసం చాలే అని ఆపలేదండి. ఏ వయసులో ఉన్నటువంటి వారు ఉండుంటారో ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సహవాసంలో ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు సహవాసంలో ఉండవలసిందే. చిన్నవారు పెద్దవారితో, పెద్దవారు చిన్నవారితో పవిత్రమైనటువంటి మనస్సాక్షితో ఆత్మీయ ప్రయోజన దృష్ట్యా మనం సహవాసం కలిగి ఉంటే అది ఎంత సమాధానం, ఎంత మేలు.
ఇది గ్రహించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. సహవాసంలో ఒకడు పడిపోదే ప్రమాదం కూడా ఉంది, కానీ నిలబెట్టే అటువంటి అవకాశం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. సహవాసంలో ఒకరి బాధలు ఒకరు పంచుకునే అవకాశం ఉంది, ఒకరి కన్నీరు ఒకరు తుడిచే అవకాశం ఉంది, ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకునేటువంటి అవకాశము ఉంది. ఎవరు కూడా పడిపోకుండా బ్యాలెన్స్డ్గా కలివిడిగా ప్రభు మార్గంలో ప్రభు రాకడ వరకు కొనసాగేటువంటి అవకాశం కల్పించేది కేవలము సహవాసం మాత్రమే. సహవాసాన్ని కోరుకుందాం. ఎంసి పాలయ్య గారు అన్నట్టుగా సహవాసం ఉట్టిగా రాదు, తపన పడితేనే, కోరుకుంటేనే సహవాసం అనేది మనకు వస్తుంది. సహవాసంలో లేకుండా ఆత్మీయులతో కలివిడిగా తరచుగా కలుసుకోకుండా ఉంటే ఆత్మీయంగా కృషించిపోతావు, ఆత్మీయంగా వెనకబడతావు. అలా ఉండకూడదని మీకు మరో ఒకసారి మనవి చేస్తూ సహవాసం కోసం ప్రార్థన చేయండి. నలుగురు ఆత్మీయుల కోసం తప్పించండి. ఆత్మీయులతోని, జ్ఞానం కలిగిన వారితోని, మన తప్పొప్పులను మనకు చూపించేటువంటి వారితోని సహవాసం చేయండి. ఆ విధంగా జీవితాన్ని స్థిరపరచుకొనండి. దేవుడు అటువంటి కృపా సమాధానములు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక.